హాయ్ ఎవ్రీవన్, నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ దెన్గరి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక స్నాక్ ఐటమ్ సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకుందాము. అదేంటంటే బనానా చిప్స్. రా బనానాతో ఇంతవరకు మన ఛానల్లో ఎలాంటి రెసిపీ చేయలేదు, అందుకని చెప్పేసి ఈసారి వీడియో షూట్ చేస్తున్నాను. నేను ఇది ఎక్కువగా ఎప్పుడు బయట దొరికే బనానా చిప్సే తిన్నాం, కానీ ఎప్పుడు ఇంట్లో చేయలేదు. చూద్దామని చెప్పేసి ఈసారి నేను చేశాను. కొంచెం ఎంత బాగా కుదిరినాయో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా, ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది. దానిగాను ముందుగా కొన్ని వాటర్ ఒక డిష్లో తీసుకొని బనానాస్ ఈ విధంగా శుభ్రంగా కడిగి వెనకాల ముందు ఇలా పీల్ చేసుకొని, బనానా మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ వాళ్ళు ఒక లైన్ లాగా ఉంది కదా, ఆ లైన్ దగ్గర కట్ చేసుకుంటే మనకు పీల్ తొందరగా వచ్చేస్తుంది అనమాట. లేదంటే మనం పొటాటో పీలర్తో కూడా చేసుకోవచ్చు, కానీ అది ఎక్కువ టైం పడుతుంది. ఇదైతే ఈజీగా వచ్చేస్తుంది. నేను చేతులకి ఎలాంటి ఆయిల్ ఏమీ పెట్టుకోలేదు. కొంతమంది ఏంటంటే ఆయిల్ పెట్టుకుంటే బనానాస్ నల్లగావు, చేతులకు కూడా ఎలాంటి జిగురు అంటదు, మరకలు ఏం కావు అని చెప్పారు. కాకపోతే పెద్దగా ఏం అనిపించలేదు నాకు. డైరెక్ట్గానే ఇలా ఓపెన్ చేశాను నేను బనానాని. కాకపోతే బనానా నల్లగా కావద్దు అంటే మనం ఈ విధంగా ఒక డిష్లో వాటర్ తీసుకొని పీల్ చేసిన తర్వాత వెంటనే బనానాని వాటర్లో వేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 రెసిపీస్ చేస్తున్నాను. ఒకటేమో పిల్లల కోసం అని చెప్పి చిప్స్, మళ్ళీ ఇంకోటేమో మామూలుగా ఫ్రై. అదేంటంటే మనం పప్పుకు అంచుకు తినడానికి బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా చేస్తున్నా. చాలా సింపుల్గా, ఈజీగా, తొందరగా అయిపోతుందండి. ఎవరన్నా వేసుకోవచ్చు. కాకపోతే ఆయిల్లో ఫ్రై చేయడం కదా, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విధంగా నేను మొత్తం బనానాస్ అన్నీ ఈ విధంగా పీల్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను కొన్ని వాటర్లో కొంచెం పసుపు వేసి ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను. అదేంటంటే బనానా చిప్స్ చేసేటప్పుడు అది యూజ్ చేస్తాను. ఎక్కడ అనేది చూడండి. ఇక్కడ ఆయిల్ ఏంటంటే కొంచెం హై టు లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి, లేదంటే మళ్ళీ చిప్స్ క్రిస్పీగా కాకుండా మెత్తగా అవుతాయి అనమాట. అందుకనే హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఈ విధంగా చిప్స్ డైరెక్ట్గా నేను పీల్ చేసుకుంటున్నాను. మనం మామూలుగా ఒక పేపర్ పైన లేదంటే ఒక ప్లేట్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇంకా ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి ఈ విధంగా నేను చేస్తున్నాను. కానీ వేరే ఎవరైనా చేసుకున్నా కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే నూనె బాగా వేడిగా ఉంటుంది. ఆ చిప్స్ అందులో పడ్డ కొద్దీ ఆవిరిలాగా వేడి వస్తుంది, చేతులు కాలుతాయి. చాలా జాగ్రత్తగా, కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు చేస్తే ఈ విధంగా చేసుకోవచ్చు. పిల్లలు లేదు బ్యాచిలర్స్ ఎవరైనా చేస్తే మాత్రం మీరు సపరేట్గా ఒక ప్లేట్లో ఇలా చిప్స్ చేసుకొని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోండి. అప్పుడే చిప్స్ మీకు జాగ్రత్తగా చేసుకోవడానికి వీలుంటుంది. నేను చెప్పాను కదా 2 రకాలుగా చేసుకుంటున్నాను అనేది. ఫస్ట్ మొదటి రకము ఈ విధంగా చేసుకుంటున్నాను అనమాట. ఇవి చిప్స్ పిల్లలకి స్నాక్స్ కట్టడానికి, ఇంటికి వచ్చిన తర్వాత తినడానికి, లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటాయి. బయట ఏవో కొన్ని ఇవ్వడం కంటే, అన్హైజీనిక్గా ఉండే ఫుడ్స్ ఇవ్వడం కంటే ఇంట్లో ఈ విధంగా చేసి పెట్టుకుంటే మనకు స్టోర్ 15 డేస్ నుంచి 1 మంత్ వరకు కూడా చాలా బాగుంటాయి. ఈ విధంగా ఒకసారి బనానాస్ దొరికినప్పుడు, రా బనానాస్ దొరికినప్పుడు చేసి పెట్టుకోవాలి. నేను ఇందాక కలిపి పెట్టిన పసుపు వాటర్ ఏవైతే ఉన్నాయో ఈ విధంగా చిప్స్ వేసిన తర్వాత వాటిపైన ఈ విధంగా కొంచెం వేసుకోవాలి. ఇది కూడా వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త, ఎందుకంటే మనం ఆయిల్లో వాటర్ వేస్తున్నాము. అలాంటప్పుడు చిట్టపట్టలాడుతుంటుంది, మంటలు కూడా వస్తాయి ఎక్కువ వేస్తే. కాకపోతే కొంచెం చూసి వేసుకోవాలి. నేను ఇక్కడ వేసింది ఒక 4 to 5 డ్రాప్స్ మాత్రమే. అందుకనే నేను ఇక్కడ వాడిన స్పూన్ కూడా చూసారు కదా, చాలా చిన్నగా ఉంది. ఓన్లీ 4 డ్రాప్స్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను అదే విధంగా రెండో వాయి కూడా వేసుకుంటున్నా. యాక్చువల్గా నేను ఇలా డైరెక్ట్గా వేయడం కూడా చూపించొద్దు అనుకున్నా, ఎందుకంటే ఎవరైనా చిన్నపిల్లలు ట్రై చేస్తే మళ్ళీ బాగోదు, వాళ్ళకు కొంచెం హామ్ జరుగుతుంది అని చెప్పేసి ముందుగా ప్లేట్లోకి అన్ని చిప్స్ చేసుకొని తర్వాత ఒక్కొక్కటిగా ఫ్రై చేద్దాం అనుకున్నా. కాకపోతే నేను సింపుల్, ఈజీ అండ్ తొందరగా అయిపోతుందని చూపించాను కదా, చెప్పాను కదా, అందుకని చెప్పేసి మీకు చూపించడం కోసం ఈ విధంగా డైరెక్ట్గా వేసేస్తున్నాను. నాకైనా ఇక్కడ వేడికి, ఆవిరికి, చేతికి చాలాసేపు వేడి తట్టుకోలేకపోయినా కొద్దిసేపు కింది నుంచి వేసి తర్వాత పైన పట్టుకొని వేస్తున్నా ఈ విధంగా. అందుకని చెప్తున్నాను అనమాట. ఆయిల్ కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మళ్ళీ కొంచెం పసుపు వేసాను. అందుకని చిప్స్ అన్నీ కలర్ ఒకేలాగా ఈ విధంగా ఉన్నాయన్నమాట. వీటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా. సెకండ్ స్టెప్లోకి వెళ్ళిపోదాము. నేను 2 రకాలని చెప్పాను కదా, తర్వాత అదే ఆయిల్ తీసేసి కొంచెం ఆయిల్ ఉంచి కొన్ని పల్లీలు వేసుకుంటున్నాను నేను ఇక్కడ. పల్లీలు మన ఆప్షన్, ఇందులో కాజు కూడా వేసుకోవచ్చు. మామూలుగా మనకు పెళ్ళిళ్ళ ఫంక్షన్స్లో ఇలా ఫ్రైస్ పెడతారు కదా, ఆ టైపు ఉంటుందన్నమాట ఇది టేస్ట్. ఈ విధంగా పల్లీలు, కొంచెం కరివేపాకు వేసేసి కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి, లేదంటే ఎర్రకారం కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసుకుంటే ఏంటంటే మనం పప్పుకే కానీ దేనికే కానీ అంచుని తిన్నప్పుడు ఆ మిరపకాయ కూడా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఇక్కడ చెప్తున్నాను. తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను.
పసుపు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఈ విధంగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఏంటంటే మనం తీసుకున్న పొటాటో చిప్స్ వేసేసుకోవాలి. నేను ఈ పొటాటో చిప్స్ అనేవి కొంచెం మందంగా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట. నేను అక్కడ క్లిప్ మిస్ అయింది. ఏంటంటే అవి ఇందాక నేను చిప్స్ పీలర్తో పీల్ చేశాను కదా, ఇవి డైరెక్ట్గా నైఫ్తో కట్ చేసి కొంచెం మందంగా ఫ్రై చేశాను. లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి వేసేసి 2 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ 2 రకాల బనానా చిప్స్ రెడీ అయిపోయినాయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.